6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 6వ తారీఖు లగాయితూ అక్టోబర్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురువు వక్రగతిలో ఆయన సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. కుజుడు మిథున రాశి యందు, అలాగే కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రబుధులు, మరి ముఖ్యంగా తులలగాయితూ మకరం కుంభరాశుల వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకొని, సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 10వ తారీఖు లగాయితూ గురుని యొక్క వక్రగతి తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ వారంలో ఉండేటువంటి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు, చంద్రుడు ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రత్యేకించి లాభంలో ఉండేటువంటి కుజుడు మీద ఎక్కువ ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే ఈ వారంలో 2వ స్థానంలో రవికేతువుల యొక్క సంచారము, తృతీయమందు శుక్రబుధుల యొక్క సంచారం వల్ల నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవు అంటూ ఉన్నది శాస్త్రం. అనగా కొంత ఎంత శ్రమ పడినప్పటికీ దాని యొక్క ప్రయోజనం చాలా తక్కువగానే వస్తూ ఉంటుంది. అంతేగాక కొంత ఆలోచనాత్మకమైనటువంటి శక్తి నశిస్తూ ఉంటుంది. శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. మానసికమైనటువంటి భయం కొంత అధికంగా ఉంటుంది. అనగా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొంత ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో అనారోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు ఏమీ లేనప్పటికీ కూడా మానసికమైన భయం వల్ల, అంటే కొంత ఈ మెంటల్గా ఉండేటువంటి పరిస్థితులే కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల ఈ వారంలో ప్రత్యేకించి మానసికంగా చాలా దృఢంగా ఉంటూ ఉండడం, ప్రత్యేకించి పాజిటివిటీ పెంచేటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం, అటువంటి పుస్తకాలు కానీ, అటువంటి వీడియోలు కానీ, లేదా అటువంటి పురాణాలు కానీ ఎక్కువగా వింటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి చాలా సానుకూలంగా ఉన్నాయి. కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ముఖ్యంగా స్థలాదులు, ఇళ్ళు, వాహనాలు, వస్తువులు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సైతం చాలా అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీ యొక్క స్థితిగతులను చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ వారు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎక్కువ సమయం కష్టపడి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల్లో మార్పులు, పనివేళ్లలో మార్పులకి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి పరిస్థితులు చాలా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతుంది. ప్రత్యేకించి సింహరాశి వారి ఈ వారం అంతా మానసికమైనటువంటి పరిస్థితులపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అలాగే ఈ వారంలో దక్షిణామూర్తి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.